ప్రభునందు ప్రియ విశ్వాసులారా, క్రైస్తవ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా దేవుని విశ్వాసముతో కొనసాగించబడుతున్న ఈ జీవితంలో మనల్ని మనము పరిశీలనాత్మకంగా ఆ ప్రభువు మార్గంలో మనల్ని నడిపించుకోగలుగుతున్నామా లేదా అనేటువంటి ఒక విలువైన ఆత్మ పరిశీలన, స్వీయ పరిశీలన కలిగిన వారిగా మనం దేవుని వెంబడించాలి. ఈనాడు ప్రతి వ్యక్తి ఒక క్రైస్తవ్యం అంటే అలవాటు ఆచారాల చప్పున ఉన్నటువంటి ఒక విధానములో మనల్ని నడిపించడానికి మాత్రమే మనము వెళ్తున్నాము. కానీ నిజమైన దేవుని ఆరాధించే ఒక విలువైన విశ్వాసపు మార్గమందు మనల్ని మనం నడిపించుకుంటున్నామా లేదా అనేటువంటి ఒక పరిశీలన మనలో లేకుండా పోతుంది ప్రియులారా. ఈనాడు నీవు దేవుని ఆరాధిస్తున్నావంటే అది ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఏ విధానముగా దేవుని మనము ఆరాధిస్తున్నాం అనే దానికి ఎవరో ఒకరి నుంచి మనం తెలుసుకోవడం కాకుండా మనకు మనము ఒక ఆత్మ పరిశీలనతో దానిని మనము గ్రహించగలిగిన నాడు నిన్ను నీవు బలమైన ఒక విశ్వాసిగా దేవుని ముందర, లేకపోతే దేవుని వెంబడించే ఒక బిడ్డగా మనల్ని మార్చుకోగలుగుతాం. ఈనాడు చూడండి, ఈ లోకంలో ధనము దైవము అనేటువంటి విధానములు మనం చూస్తే ప్రతి వ్యక్తి ధనము కోసం దేవుని ఆరాధించే ఒక విధానంలో మనం చూస్తున్నప్పుడు ఆ రెండిటికి ఒక సమాభావాన్ని మనం చూపిస్తూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వాక్యంలో మనకు వినబడుతూ ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, ఏ వ్యక్తి ఇద్దరి యజమానుల్ని ఒకే రీతిగా సేవింపజాలడు అని. ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చూస్తూ ఉంటాం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరిపోవడం సాధ్యమని. ఆ మాట ప్రకారం మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది, నీవు దేవునికి నీ జీవితంలో ప్రాధాన్యం ఇస్తున్నావా లేదా అని. ఈ లోకంలో మనల్ని మనము ఒక జీవన మనుగడలో నడిపించుటకు ప్రతి వ్యక్తికి ధనం అవసరము. కానీ ధనమే జీవితముగా మనము బ్రతికే విధానం ఉండకూడదు. ధనము కోసమే మనం ఆశించినవి, కోరుకున్నవి నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరికి కాకుండా నిత్య జీవము అనేటువంటి పరలోక భాగ్యమును మనకివ్వడానికి పశుల పాకలో జన్మించినటువంటి ఆ క్రీస్తు నీ కోసం, నా కోసం, సమస్త మానవాళి కోసం ఆ ప్రభు ఆ కల్వరి శిలువలో తను అర్పించిన ప్రాణానికి, ఆ ప్రభువు చేసినటువంటి పరిశుద్ధ ఆ బలియాగమునకు ఒక విలువైన జీవితాన్ని మన క్రైస్తవ్యం ద్వారా మనము గ్రహించి ముందుకు సాగగలిగినప్పుడు నీ విశ్వాసానికి ఒక పరమార్థాన్ని నీ అంతటా నీవే సృష్టించుకోగలుగుతావు.